Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. హాస్య ప్రధాన చిత్రాల అగ్రకథానాయకుడుగా ఒక స్టార్డమ్ చూసి గ్రాడ్యువల్గా తన ఇమేజ్ని తన యొక్క జర్నీని యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ వైపు మరల్చుకున్నటువంటి ఒక హీరో ఉన్నారు. ఆ హీరో ఎవరు అనేటువంటి ఈ ఇంట్రడక్షన్ తర్వాత ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇది నన్ను నరేష్, అల్లరి నరేష్. హలో అండి. హాయ్, వెల్కమ్ నరేష్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. డిసెంబర్ 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు. తనే కాదు, ప్రేక్షకులు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉండేలాగా ఆడియో టీజర్ కానీ ఆడియో సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి వ్యూవర్షిప్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బచ్చల మల్లి డిసెంబర్ 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బచ్చల మల్లి సినిమాకు సంబంధించిన వివరాలు, విశేషాలు, ఆ క్యారెక్టర్ తను యాక్సెప్ట్ చేయడానికి గల కారణాలు ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ నరేష్ చెప్పండి. మీరు ఈ హాస్య ప్రధాన చిత్రాల కామెడీ అల్లరి, పేరే అల్లరి నరేష్, అల్లరితో స్టార్ట్ అయింది మీ కెరీర్. అలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్లో నుంచి ఇటు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నారు. అటు దాన్ని వదిలేశారని నేను అంటలేదు, బట్ అది అలా ఉన్నా సరే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఇదిగా జరుగుతుంది. ఒక సీరియస్ క్యారెక్టరైజేషన్స్ వైపు వెళ్తున్నారు. మంచి పర్ఫార్మర్గా గుర్తింపు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయటం అంటే ఎక్కడో ఒక పాయింట్ ట్రిగ్గర్ అయి ఉండాలి. వేర్ అండ్ హౌ యు గాట్ ట్రిగ్గర్డ్ టు డూ దిస్ క్యారెక్టర్ అంటే ఒకటండి, ఫస్ట్ రాగానే కథ నచ్చిందండి. ఫస్ట్ సుబ్బు గారు వచ్చి కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే కథ బాగా నచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ మన చుట్టుపక్కల ఉన్నట్టండి. అంటే ఒకప్పుడు మీరు చూస్తుంటే రౌడీ గారి పెళ్ళం, లేకపోతే మొరటోడు నా మొగుడు, అంటే ఆ కైండ్ ఆఫ్ వచ్చి ఇక చూసారండి. దాని తర్వాత అంటే అన్ని మొరటతనం మీద లేకపోతే రౌడీజం మీద ఇంకొక రకంగా వచ్చిందండి. బట్ ఈ సినిమా మూర్ఖత్వం మీద ఉంటుందండి. అంటే ఒక బీపీకి షుగర్లకి కంట్రోల్ చేయడానికి ఎంత ఉందో చెప్పడానికి మిషన్స్ ఉన్నాయి, కానీ మూర్ఖత్వానికి మిషన్ లేవు. అలాంటి మిషన్ కనిపెడితే ఇది బార్డర్ దాటేస్తాడు. ఇలాంటి ఒకటి కథ. అండ్ ఇది బేసిక్గా ఏంటంటే ఒక ట్రూ లైఫ్, ఒక బచ్చల మల్లి అన్నది ఒక ఇన్స్పిరేషన్ అండి. ఒక అతను ఉన్నాడు మన సుబ్బు గారు ఊర్లో. అతను చూస్తే అంటే అతను ఏంటంటే ఊర్లో ఏదైనా సమస్య అయితే అతను వెళ్ళి ఏదో పెద్ద మనిషికి వెళ్ళి ఆ గొడవ అతను వేసేసుకున్నంటే ఆఖరికి అతను బ్లేమ్ అయిపోతుంటాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసండి గొడవలండి. అంటే మన ఊరు పక్క ఊరు రానివ్వట్లేదు అంటే ఆడవడరాని వెళ్ళిపోతున్నాడు, గొడవలకి వెళ్ళిపోవడం, పక్కనోడు ప్రాబ్లం ఓన్ చేసేసుకుని వెళ్ళిపోతుంటాడు. అలాంటి క్యారెక్టర్ ఇతనండి. అంటే ఇతను స్వతహాగా ఇతను వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదండి. బట్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకొకరికి ఎవరికన్నా మనకు తెలిసిన వాడికి కావాల్సిన వాడికి కానీ ఏదైనా అయితే హర్ట్ అయితే వీడు వెళ్ళిపోతుంటాడు. సో అలాంటిది చాలా ఉంటుందండి. అంటే మనకి ఇంకొకటి ఏంటంటేనండి, మనకి మంచితనం అంటే మనం బాగా ఉండాలని చెప్తానికి ఓకే అంటే చెడగొడతానికి కూడా కొంత ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అరే సిగరెట్ అదే నాకు అలవాట్లేదు అంటే అదే ట్రై చేయి మన తాగు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారండి. అంటే అంటే కొంచెం ఒక ఎదవలు ఉంటారు చూసారు, మనం ఆ ఎదవతో ఫ్రెండ్షిప్ చేయొద్దురా అని. సో అలాంటి రాంగ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి వచ్చిన ఇదేంటి లైఫ్లో వాడు ఏమేమి ఇదయ్యాడు. అండ్ ఇంకేంటంటే వాడు బేసిక్గా ఏంటంటే ఒకటే, నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరు నా జీవితంలో నాకు వద్దు అనుకుంటుంటాడండి. సో వాడికి ఎవరైనా వాడికి అగేన్స్ట్గా ఉంటే నువ్వు నాకు వద్దనుకున్నావు వెళ్ళిపో, ఇంకా నాతో నీకు సంబంధం లేదు, నాకు నీతో సంబంధం లేదు. సో ఇలాగ హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కట్ చేసేసుకుంటూ ఉంటాడండి. సో వాడికంటూ ఒక చిన్న ప్రపంచం, నా ప్రపంచంలో వాడు అనుకునేది కరెక్ట్, నేను అనుకునేది నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు వాడు బిహేవ్ చేస్తుంటాడండి. అండ్ తరచూ ఈ క్యారెక్టర్ అంటే మీకు చాలా మన వీధుల్లో కానివ్వండి, మన కాలనీలో కానివ్వండి, మన కమ్యూనిటీలో కానివ్వండి, ఒకటి తాగేసి రక్కస్ క్రియేట్ చేస్తుంటారండి. అవసరం ఉన్నా లేకపోయినా గొడవలు తాగేసినోడితోటి, అంటే కంట్రోల్ ఉన్నవాడితో ఓకే కానండి, కంట్రోల్ దాటేసి తాగేసినోడితోటి మనం ఆర్గ్యూ చేయలేం, వాడితోటి గొడవ పెట్టుకోలేమండి. అలాంటి క్యారెక్టర్ అండి. సో అలాంటి క్యారెక్టర్ లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఎవరి మాట విననివాడు ఫస్ట్ టైం ఒక జీవితంలో ఒక అమ్మాయి వల్ల తన మా మాట విని ఎన్ని మంది అలవాటు మార్చుకునే టైంలో ఇంకా పాత కక్షలు, పాత ఎన్ని తాలూకు రెఫరెన్స్ వస్తుంటాయండి. సో మళ్ళీ మారాడా లేకపోతే అలాగే ఆ బచ్చలు మళ్ళీ బ్యాక్ వచ్చాడా, అది మీరు సినిమాలో చూస్తారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ అనేటువంటిది ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు చివరిలో క్యారెక్టర్ మీద ఒక సింపతి రావాలి. నా కొడుకు తాగుబోతు, నా కొడుకు తిరుగుబోతాడు, మూర్ఖుడు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీల్ క్యారెక్టర్ మీద పడిన తర్వాత అది పాజిటివ్గా క్యారెక్టర్ మీద సింపతిగా డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అయినప్పుడు మాత్రమే క్యారెక్టర్ జస్టిఫై అవుతుంది. ఈ సినిమాలు మీరు తిట్టుకుంటారండి. అంటే కామన్ ఆడియన్స్ కూడా ఎంత హీరో అని తెలిసినా కూడా ఇట్స్ నాట్ హీరో అండి. యాక్చువల్లీ ఈజ్ లైక్ ఒక గ్రే షేడ్ అండి. ఈడ మారితే బాగున్న అవకాశాలు వస్తాయి, మారతాడు అనుకుంటుంటారు. ఆడియన్స్ విల్ బి లైక్ ఓకే ఏదో చేంజ్ వస్తుంది లైఫ్లో అనుకుంటుంటారు. మళ్ళీ
చేసుకుంటూ ఉంటాడు. సో స్వయం కృతాపం ఉంటుంది చూసారండి, అలాగే వీడన్నీ వీడు చేసేసుకుంటూ ఉంటాడు. సో ఆడియన్స్ ఏంటంటే ఎంతసేపు అతను చూసినంతసేపు తిట్టుకుంటూనే ఉంటారండి. బట్ ఫైనల్గా మన ప్రీ క్లైమాక్స్ ఎన్ని వచ్చేటప్పటికి స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హిమ్, స్టార్ట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్, అలా ఉంటుందండి. సో ఆ చేంజ్ ఉంటుందండి డెఫినెట్గా మీరు అనుకున్నట్టు. బట్ ఈ సినిమాలో మాత్రం తిట్టుకుంటారండి ఎక్కువ, నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 13th reel వరకు తిట్టుకుంటూనే ఉంటారండి జనాలు. ఆడియన్స్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్గా చూస్తే ఆడియన్స్ క్యారెక్టర్ని తిట్టుకుంటుంటారు, బచ్చలమ్మ క్యారెక్టర్ అండ్ రెండు విల్ బి జస్టిఫైడ్ అండి. ఎండ్లో అది జస్టిఫై అవుతుంది. సరే అయితేనప్పుడే కదా హీరో క్యారెక్టర్. అంటే ఈ మధ్య కాలంలో చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా పాజిటివ్గా ఎండ్ చేసేస్తున్నారు. ఇప్పుడు స్మగ్లర్లు, లేకపోతే రౌడీ ఎలిమెంట్స్, నెగిటివ్ ఎలిమెంట్స్, యానిమల్స్, వీళ్ళందరూ కూడాను గ్లామరిఫై అయిపోయి గ్లోరిఫై అయిపోతున్నారు. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ లేదా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది అనేటువంటి ఫీలింగ్. అలాంటి కదండి. ఇప్పుడు మనుషులు ఎంత మనం ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుందని నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎక్కువ దాటేసిన వాడు కదండి ఇది. సో ఆడ పాజిటివ్స్ కూడా ఉంటాయి, బట్ అదేంటంటే మీకు ఆ నెగిటివ్స్ మీద పాజిటివ్ ఆడ పాయింట్స్ ఒక 4 పాయింట్స్ ఉంటే నెగిటివ్ 100 ఉండేటప్పటికి ఎన్ని ఓవర్కమ్ అయిపోతుంది. సో ఆడ బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు ఫైండ్ హిమ్ యాస్ నెగిటివ్ పర్సన్ ఓన్లీ. సో ఈ నెగిటివ్ పర్సన్ లాగే ఉంటుందండి క్యారెక్టర్. అంటే మీరు తర్వాత ఈ కామెడీ క్యారెక్టర్స్ చేస్తూనే ఇలా టర్న్ తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనేటువంటి పాయింట్ బాగా స్ట్రైక్ అయిందా మీకు? అది బాగా కనెక్ట్ అయ్యింది. అంటే ఇది దీంట్లో ఏంటంటేనండి, అంటే రకరకాలండి, ఏడుపు, నవ్వు, తప్పండి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే మన జీవితంలో మనం ఉంటాయి చూడండి, అంటే బాధ, దుఃఖం, అన్ని, కోపం, క్రోధం అన్నీ ఉంటాయండి వీటిలో. సో అంటే చాలా సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఏదో మంచోడో లేకపోతే చెడ్డోడో, అమాయకుడు, తెంగరోడు, పిసినారోడు, ఇలాంటివి ఉంటాయి కదా. బట్ ఈ షేడ్లో ఏంటంటేనండి వాడు ఏదో వాడికి మదన పెడుతూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడు ఇప్పుడు అంటే ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతాడు, దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదండి, తనకు తానే అర్థం కాని. అవునండి. సో వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కూడా అర్థం అవ్వడండి అతను. సో ఇలాంటి క్వశ్చన్ ఉన్న క్యారెక్టర్ అండి. సో నాకేంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యాక్టర్ చూసినప్పుడు మనకి సపోజ్ నాంది ఉందనుకోండి సార్, అతను చూడగానే మీకు జాలేస్తుంటుంది. అతనికి అంటే చెయ్యిన తప్పులో కూరుకుపోతుంటే హీరో మీద సింపతి వస్తుంటుంది. ఇక్కడ సింపతి కాదండి, ఇక్కడ మోర్ ఆఫ్ లైక్ వాడి మీద కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంటుంది, ప్రేమ వస్తుంటుంది, అరే మారుతున్నాడు అని ఒక చిన్న హోప్ వస్తుంటుంది. ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో నాకు ఇన్ని వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో నాకు బాగా చేంజ్ కి కారణం అమ్మాయి. అవునండి, ఫాలోయింగ్ ఇన్ లవ్. ఆ అమ్మాయి లవ్ లో పడితే వీడు లవ్ లో పడతాడు. హీరో లవ్ లో పడండి, అమ్మాయిని ఎలా కన్విన్స్ చేశాడు. ఎందుకంటే టోటల్ కాంట్రాస్ట్ వరల్డ్ అండి. ఈడేమో ఫుల్ వైలెంట్, అమ్మాయి ఫుల్ సైలెంట్, బిడియం. తనకంటూ చిన్న అంటే విలేజ్ గర్ల్కి ఏముంటుందని చాలా ఇన్నోసెంట్గా చదువుకుని ఆ టైప్లో అండి. సో అలాంటి అంటే అమ్మాయిలు వేదవకే పడతారు అన్నట్టు ఎలా పడింది అన్ని మీరు చూడాలి సినిమాలో. డైరెక్టర్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి? క్యారెక్టర్ అయ్యి కథ బాగా చెప్పాడండి. చెప్పినప్పుడు నా ఎమోషన్స్ నచ్చినాయి. అంటే జనరల్గా మనం ఏంటంటేనండి ఎక్కువ మదర్ సన్ మీద ఎమోషన్ మీద మనం ఎక్కువ సినిమాలు ప్లే చేస్తాం. దీంట్లో ఫాదర్ అండ్ సన్ అండి. అంటే ఒక ఫాదర్ అన్న ఫిగర్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, అతను ఉంటే ఎంత చేంజ్ ఉంటుంది, లేకపోతే ఎంత చేంజ్ ఉంటుంది అన్నది ఆ పాయింట్ చాలా కొత్తగా చూపించారండి. ఇట్స్ లైక్ ఆడి ఫాదర్ వల్ల తయారవుతాడు అలా. సో అది ఇంకా అక్కడి నుంచి నాకు అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి. రెగ్యులర్గా మదర్ సెంటిమెంట్ మదర్తో చేయటం వల్ల, అండ్ మదర్ కూడా ఏంటంటేనండి గక్కుని వీడితో ఏదైనా గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా తెలుపు అంటాడేమో అని భయంతో బతుకుతుంటుంది. సో వీడికి గురువు మాట వెండండి, తల్లి మాట వెండు, తండ్రి మాట వెండండి, ఎవరి మాట వెండండి. అలాంటి వాళ్ళ జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మాట మాత్రం వింటాడండి. దాని భిన్నంగా ఆ మారే ప్రాసెస్లో మనం మారుద్దాం అనుకున్నా కూడా మన పాత ఇదివరకు చేసిన మన పాత పాపాలు ఉంటాయి కదండి, అవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి, ఇతనికి ఫాలో అప్ అవుతుంటాయి. అప్పుడు పాడుకోవాలి నమ్మరే నేను వారానంటే నమ్మరే అని. చాలా సినిమాలు ఓల్డ్ థీమ్ అది. హీరో చెడ్డ పనులు చేస్తూ మంచివాడిగా మారిన తర్వాత కూడా నమ్మకపోవటం, నమ్మకం కుదరకపోవటం, మళ్ళీ అక్కడ ఒక స్ట్రగుల్. ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి అలా ఉండి 2 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఆడంత మారినా కూడా మళ్ళీ సడన్గా ఎప్పుడు వస్తాడో తెలియదండి. అంటే అది క్యారెక్టర్ లోపల నుంచి ఉంటుంది కదండి. ఆడు మనిషి మారిపోతా అంటే మొత్తం ఆశయం కట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదండి. మొత్తం నేను వైలెంట్ అయిపోతాను, నేను ఇంకా అలా అది ఎవరిని కొట్టడం సాధువులో కలిసిపో అది కాదండి ఆడు. సో ఆడు ఎప్పుడు అవుతాడు, ఎప్పుడు ఎరప్ట్ అవుతాడు అంటే మనిషి మారినా కూడా పాత అంటే చిన్న భయం ఉంటుంది కదండి. పాత తాలూకు పచ్చల మళ్ళీ అన్న కూడా ఇట్ టేక్స్ 1 సెకండ్ అండి ఆడికి ఆ పీక్ వచ్చేయటానికి దాంట్లో. సో అది రాకుండా ఎలా చేసాడు, ఎలా ఉంటుంది, అది
ఇప్పుడు యాక్షన్ ఓరియంటేషన్ బాగుంటుందా దీంట్లో? యాక్షన్ ఉండదండి. అదే మీ ప్రాబ్లీ మీరు చూస్తుంటే మీ టీజర్ గ్లిమ్స్ కట్ చేసినప్పుడు అందుకనే మీ ట్రైలర్లో కూడా ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎమోషన్ సినిమా, యాక్షన్ సినిమా కాదు. ఎందుకంటే యాక్షన్ అది చెప్తాను కదండి, గొడవలు ఉంటాయి. ఇప్పుడు తిరునాళ్ళు జాతర ఫైట్ ఒకటి ఉందండి, అదే ఎవరిదో ఫ్రెండ్ది ఏదో అయిందని ఈడు తీసుకెళ్ళి అంటే వాడి ప్రాబ్లం ఈడి నెత్తి మీద వేసుకుని ఈడు ములుగుతుంటాడండి. అక్కడ ఎవడైతే ప్రాబ్లం క్రియేట్ చేసాడో ఆడి పారిపోతుంటాడు. సో ఇలాంటివి అండి, అంటే దానికి ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయండి. అది కూడా చిన్న క్రిస్ప్ ఫైట్లేనండి, కథకు తగ్గట్టు పెట్టాం కానండి మనం కావాలని దాన్ని హీరోయిక్గా చూపించలేదు. ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక రచ్చర్డ్ క్యారెక్టర్, రగ్డ్ క్యారెక్టర్ అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఆ లవ్ ట్రాక్ అనేటువంటి ఒక సెన్సిటివ్ లవ్ ట్రాక్ అయి ఉండాలి. రీజన్లో ఒక ఫీల్ గుడ్ లవ్ ట్రాక్ అయి ఉండాలి. ఆ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ట్రాక్ ఎలా ఉంది, అది కన్విన్సింగ్గా ఉందా? హౌ యూ ఎంజాయ్ డూయింగ్ దట్ ట్రాక్? అంటే అది చెప్తున్నాను. ఇప్పుడు నాకు బాగా నచ్చినప్పుడు కథగా చెప్పినప్పుడు ఒక అమ్మాయిని ప్రపోజల్ సీక్వెన్స్ ఉంటుందండి. అంటే జనరల్గా వీడి ఫిల్టర్ లేదండి. జనరల్గా వాడికి ఏంటంటే ఒక అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయి నచ్చేసింది, వెళ్ళిపోయి కావేరి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ప్రేమిస్తున్నాను కూడా చెప్పడు, పెళ్ళి ఇంకా డైరెక్ట్ నాకు అమ్మాయిలు మందు సిగరెట్ అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గర కూడా. అంటే ఎవడు ఏ మనిషి అంటే అలా చెప్తే ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు కదా. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రేపన్న రోజు నాకు ఓకే చెప్పేసిన తర్వాత ఈ విషయం నీ మొగుడు అంటే నీ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి వాడు అని ఎవరో చెప్తే నువ్వు బాధపడతావు కదా, వాళ్ళు ఎవరో చెప్పే ముందు నేనే చెప్పేస్తే నా గురించి ఓపెన్ కదా, నేను నా లైఫ్ ఓపెన్ బుక్ అన్నట్టు మాట్లాడేస్తుంటాను. సో అది అసలు ఆ అమ్మాయికి అసలు జనరల్గా సిగరెట్ అంటే చిరాగ్గా ఉంటుంది చాలా మంది అమ్మాయిలకి, మందు అంటే ఇష్టపడరు. ప్లస్ అమ్మాయిలు అనేది ఇంకా పీక్ కస్ట్ అది కదండి. సో ఇవన్నీ చూసుకుని అసలు ఆ అమ్మాయికి ఏంటి, అసలు ఈడెవడు వచ్చాడు సడన్గా పెళ్ళి అంటున్నాడు, అమ్మాయిలు అన్నీ చెప్తుంటే అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి. సో ఆ యాక్సెప్టెన్స్ కోసం దాంట్లో అమ్మాయి ఎలా చేంజ్ అయ్యి ఇతని కోసం ఎలా పడిందో అది మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసాం. అది వెరీ ఇంపార్టెంట్. అంటే అమ్మాయి అంత కాంట్రాస్ట్ వరల్డ్ లవ్ చేసుకుని ఎలా మీట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా అది క్లారిటీ ఉంటుంది కదండి. అది నీట్గా హీరోయిన్ ఎలా చేసింది, పేరు అమృత అయ్యర్. అమృత అయ్యర్ ఎలా చేసింది? అమ్మాయి బాగా చేస్తున్నాడు. అంటే మాకు కావాల్సింది ఏంటంటేనండి, మన ఊర్లో ఉండే అమ్మాయి, వాళ్ళకి ఏంటంటే చదువు పల్లెటూరులో ఉండే అమ్మాయి, అక్కడ పక్కన ఉన్న అంటే ఒక తుని లాంటి టౌన్లో చదువుకుంటుంది, 5-6 కిలోమీటర్లు దాని పక్కన ఉండే విలేజ్లో ఉండే అమ్మాయి అండి. వాళ్ళకి ఏంటంటే చదువుకుంటాం, దాని తర్వాత ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకుని కలకత్తా సిటీ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలని అనుకునే కోరిక అండి. సో ఆ అమ్మాయి కూడా అందుకునే వాళ్ళందరూ అప్పట్లో 95లో 2005లో 2 టైం పీరియడ్లో జరిగే కదండి. సో 95లో మనకి ఏంటంటేనండి, అప్పుడు రేవతి గారు, మన శ్రీదేవి గారు, ఇప్పుడు మన క్షణక్షణంలో డ్రెస్సులు ఉండే చూసారు, ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని అలా ఉండి, ఎందుకంటే నేను సిటీకి వెళ్తున్నాను కాబట్టి సిటీ కల్చర్కి నేను ముందు నుంచి అడాప్ట్ అయి ఉండాలి అని ప్రిపేర్ అవుతున్న అమ్మాయి అండి. అలాంటి అమ్మాయి చాలా ఇన్నోసెన్స్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బచ్చల మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయటం, అంటే అమ్మాయి బచ్చల మళ్ళీకి వచ్చి క్లాసులు పీకేయటం, కొట్టేయటం, తిట్టేయటం, అసలు ఏమి అరుపులు, కేకలు, ఏడుపులు అన్నీ ఉండదండి. అమ్మాయి చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పి కొన్ని ఒకసారి లుక్స్ ఇస్తే ఆ లుక్స్ తోటి అర్థమైపోతుంది. చాలా సటిల్గా చేయాలి, ఎందుకంటే నా క్యారెక్టర్ వైలెంట్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి నా అమ్మాయి కూడా మళ్ళీ వైలెంట్గా అయితే బాగోదండి. సో అంతే నా అమ్మాయి టోటల్ కాంట్రాస్ట్గా సటిల్గా చేయాలి, చాలా సటిల్గా బాగా చేసిందండి, మంచి ఆర్టిస్ట్. ఇలాంటి సబ్జెక్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు దీంట్లో యాక్షన్ ఓరియంటేషన్ కంటే కూడా నెంబర్ ఆఫ్ సీన్స్, పెద్ద పెద్ద టర్నింగ్స్ కంటే కూడా ఒక ఫీల్ ఓరియంటెడ్ అనేటువంటిది రావాలి. అది చెప్పినప్పుడు ఉన్నటువంటి ఫీలు, మీకు కలిగినప్పుడు ఫీలు ఆఫ్టర్ షూట్, బిఫోర్ రిలీజ్ సినిమా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఆయన చెప్పినప్పుడు చెప్పిన దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారా? ప్రభు గారు మనకు అది చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ అంటూ వచ్చింది ఇన్ని సినిమాలు చేయటం వల్ల. మనకు కొందరు కథలు ఎక్స్ట్రాడనరీగా చెప్తారు, తీలేకపోతారు. అంటే నేను చాలా మంది దాదాపు 38 మంది కొత్త డైరెక్టర్లతో వర్క్ చేశాను. సో అందరు పర్ఫెక్ట్ అని చెప్పరు. బట్ మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వచ్చి కొత్తగా ఏంటంటే 1 డే షూటింగ్ చేసుకోండి, లేకపోతే డెమో షూట్ చేసేయండి అంటున్నామండి. మనకు అప్పుడు లేవు కదండి, ఫిలింలో ఉన్నప్పుడు తెలియదు కదా, కథ చెప్పి నచ్చింది చేసేయటం, అతనికి వచ్చా రాదా మనకి ఏమీ తెలియదండి. సో అలాంటిటప్పుడు అంటే కొందరు ఉంటారండి కథ అసలు చెప్పలేరు, బాగా తీయగలుగుతారు. సుబ్బు ఎంత బాగా చెప్పాడు అంతే బాగా తీసాడండి. అంటే దానికి ఉదాహరణకి ఏంటంటేనంటే మనకి 2వ రోజు 3వ రోజు షూటింగ్ వెళ్ళగానే అర్థమైపోతుందండి ఇది ఏ ప్రాజెక్ట్ హిట్టా ఫట్టా అని. మనకి ఇప్పుడు కమిట్ అయ్యాం కాబట్టి మనకు కొన్ని మనం మాట్లాడలేమండి. సో బట్ ఈ సినిమా తర్వాత నేను 3వ రోజుకి నేను రాజా గారు ఫోన్ చేసి మా ప్రొడ్యూసర్కి రమ్మానండి, క్యారవన్లో ఎక్కడ ఉంటే రమ్మని. రాజా గారు చాలా బాగా తీస్తున్నాడు ఇతను, 3వ సినిమా కూడా మీరు సైన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. సో అంత అంటే మనం జనరల్గా అది నేను ఈ మధ్యకాలంలో 2 డైరెక్టర్లు చెప్పారండి. ఒకటి నాన్ సినిమా చేసినప్పుడు విజయ్ గురించి ఆ ప్రొడ్యూసర్కి
చెప్పాను, దాని తర్వాత రాజా గారికి చెప్పాను. సో నాకు ఎందుకంటే మన వర్కింగ్ స్టైల్ కానీ అంటే నాకు ఏదైతే చెప్పాడో అంతే అంటే నాకంటే ఎక్స్ట్రాడినరీ. మనం బడ్జెట్లు కూడా ఉంటాయి కదండి, మనం తీయాలంటే 100 కోట్లు ఇస్తే ఇంకొక రకంగా తీసేవాళ్ళు. మనకున్న బడ్జెట్లు, మనకున్న టైం పీరియడ్లు, మనకున్న దాంట్లో స్పాన్లో ఎంత చేయగలుగుతాం. ఎంత బాగా చెప్పాడో అంత బాగా తీసాడండి సినిమా సుబ్బు గారు. ఆ విషయంలో అయితే మేము ఏదైతే అనుకున్నాం అదే. అసలు ట్రైలర్లో మీకు కథ చెప్పడానికి ఎక్కడ చెప్తావు కథ అంటే బార్లో చెప్తావు, అది గుళ్ళోనా టెంపుల్లో చెప్తావా అంటే కాఫీ షాప్లో చెప్తావా అని చెప్తా, తర్వాత అది బార్లో ఓపెన్ చేసి అది రియల్లీ ఫెంటాస్టిక్. అంటే మేము ఫస్ట్ నుంచి అనండి ఈ సినిమాకి ఏదో యూనిక్ ప్రమోషన్స్ ఉండాలి సార్. అంటే మనకి వాట్ ఎవర్ సార్, సంవత్సరానికి 200-250 సినిమాలు పైగా రిలీజ్ అవుతాయి. తెలుగు, స్ట్రైట్ డబ్బింగ్, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ రిలీజ్ అవుతున్నాయి మనకి. సో దాంట్లో మన స్టాండ్ అవుట్ అవ్వాలి, మన కంటెంట్ స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఏదో ఒకటి కొంచెం క్రియేటివిటీగా చేయాలి. సో మనమేమో పెద్ద స్టార్ హీరోస్ కాదు, అంటే మనం మన కంటెంట్ తోటి మనం పుష్ చేసుకుంటూ అంటే ఆడియన్స్ని థియేటర్ తీసుకురావాలి కదా. అండ్ నాకు ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే థియేటర్ ట్రైలర్లు చూసి, సాంగులు చూసి ఫిక్స్ అయిపోతాను జనాలు, ఈ సినిమా చూడొచ్చో చూడకూడదని. సో కంటెంట్ చాలా ఇదిగా ఉండాలండి. అంతనే మేము ఆ జాగ్రత్తలు పడ్డామండి. ఆ ప్రమోషనల్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే గ్లిమ్స్ గురించి కానివ్వండి, తర్వాత టీజర్ కానివ్వండి, మన థియేటర్ ట్రైలర్ కానివ్వండి, సినిమా ఇది ఇలా ఉండబోతుంది, ఈ మీటర్లో ఉండబోతుంది అందరికీ ఆడియన్స్ క్లియర్గా చెప్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఏదో బచ్చల మళ్ళీ యాక్షన్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసుకొచ్చి అక్కడికి వచ్చి ఎమోషన్స్ అండ్ 3 ఫైట్లు ఉన్నాయంటే 6 ఫైట్లను ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటివి ఉండకూడదు. ఇట్స్ మోర్ అండ్ ఎమోషన్ రోలర్ కోస్టర్ రైడ్ అండి. ఈ సినిమా చూసిన తర్వాత మనం కొన్ని సినిమాలు ఉంటాయండి బయట, అంటే ఆ సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, అక్కడితో మర్చిపోతాం. కొన్ని సినిమాలు మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తుంటాం, హాంట్ అవుతుంటాం. సో ఇది డెఫినెట్గా బచ్చలు మళ్ళీ మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2-3 అవర్స్ చిన్న హ్యాంగ్ ఓవర్లో అయితే ఉంటారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ 4 సాంగ్స్ అవునండి బాగా సక్సెస్ అయినాయి, మంచి వ్యూవర్షిప్ వస్తుంది. ఎలా అనిపించింది? వీటిలో ఫీల్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏంటి, డ్యూయట్స్ ఉన్నాయా, ఎలా ఆ సాంగ్స్ కన్సీవింగ్ అనేటువంటిది ఎలా జరిగింది? అంటే ఎందుకంటే ఇది ఆ ఫీల్ గుడ్ కంటెంట్ కాబట్టి మ్యూజిక్ కూడా ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి. సో 3 సాంగ్స్ ఉంటాయండి. అంటే బట్ మోర్ ఆఫ్ 3 సాంగ్స్లో ఎక్కడ డాన్సులు మోర్ లైక్ మాంటేజెస్ లాగా వెళ్తాయి. ఇప్పుడు మా ఊరి జాతరలో అంటే అమ్మాయిని హీరో ప్రపోజ్ చేస్తున్నాడు, అమ్మాయి ఇతను అవాయిడ్ చేస్తుంది, వెంట పడుతున్నాడు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం చూపించాలి కదండి. అంటే సడన్గా ఇప్పుడు వెళ్ళాడు, 2వ రోజు నొక్కేంది, 3వ రోజు నొప్పేసుకుందాని కాదు కదండి. ఆ మధ్యన ఎంత టైం గ్యాప్, టైం ల్యాప్స్ని చూపించాలి కదండి. అది మన సీన్స్గా వేస్తే పెద్దది అయిపోతుంటాయండి, ఒక 10-15 సీన్లు అయిపోతుంటాయి. అంత మనకు చాలా క్రిస్ప్గా చెప్పాలని వీ ఆప్టెడ్ ఫర్ ఆ సాంగ్. అక్కడ సాంగ్ పెట్టుకున్నాండి, అది 1.5 minute ఉంటుందండి. దాని తర్వాత థీమ్ సాంగ్ ఒకటి ఉంటుందండి, పచ్చలమల్లి థీమ్ సాంగ్. అంటే వాడు చిన్నప్పటి నుంచి వాడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇదవుతున్నాడు, ప్రతిసారి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడల్లా అది ప్లే అవుతుంటుందండి. అండ్ ఒక లవ్ సాంగ్ ఒకటి ఉందండి, అదేంటంటే ప్రాపర్ మౌంటేజ్ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటాం, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, అక్కడ ఊర్లో వాడి యాక్టివిటీ ఏంటి, అమ్మాయి యాక్టివిటీ ఏంటి, వాడి ప్రొఫెషన్, అమ్మాయి కాలేజ్లో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్స్ అండి అంటే చూపిస్తానికి జరిగిందండి. సో ఇంకొక సాంగ్ కూడా మళ్ళీ థీమ్ సాంగ్ అనండి. సో బేసిక్గా ఏంటంటే నేను ఎక్కడ డూయెట్లు పర్ సాంగ్లు లేకపోతే డాన్సులు చేసేసి హుక్ స్టెప్ మూమెంట్లు అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే కొంచెం న్యాచురల్గా ఉండాలి సినిమా కాబట్టి మేము మ్యాక్సిమం అలాగే వెళ్దాం అనుకున్నామండి. ఎక్కడ అన్యాచురల్గా ఫైట్స్ చేసినప్పుడు కూడా అంటే బాడీ లాంగ్వేజ్ లూజ్గా, అంటే కొడితే హీరో కొడితే షార్ట్ డైనమిక్ షార్ట్లు పెట్టి అలాంటివి ఏం పెట్టకుండా న్యాచురల్గా అంటే మనం ఇమోషన్ తాగేసినాడు ఎప్పుడు తాగినప్పుడే గొడవ పడతాడండి. తాగేసినప్పుడు కంట్రోల్ ఉండడు కదండి. అంటే కుట్టినప్పుడు ఇలా జారిపోయి ఇలా తూలి అది ఉంటాయి కదండి. ఆ లూజ్ బాడీ లాంగ్వేజ్తో చేసామండి. అంటే కొడితే మనం నుంచి మన దెబ్బ తల్లినా కూడా అలా నుంచి ఉంటాడు, అలాంటివి ఉండవండి. వీడు కొడతాడు, వీడు దెబ్బలు కూడా తింటాడు. సో ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ వీడు వన్ సైడెడ్ ఫైట్ ఉంటుందండి, బోత్ సైడ్స్ ఫైట్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అంటూ మీరు చేస్తుంటే ఒక పర్ఫార్మర్ నరేష్లో ఉన్న ఓ పర్ఫార్మర్ బయటకు వస్తున్నాడు. నేనులో కానీ, నందిలో కానీ, మన నియోజకవర్గం అదే మారేడుమల్లి నియోజకవర్గం, వీటిల్లో ఆ సీరియస్నెస్, ఆ కంటెంట్, సొసైటీ కన్సర్న్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఎప్పుడు ఆ పర్ఫార్మెన్స్కి ప్రత్యేకమైనటువంటి ప్రశంస దొరుకుతుంది. నరేష్ వండర్ఫుల్ యాక్టర్. ఇప్పటిదాకా హాస్య పాత్రలను చూసాం, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని పర్ఫార్మెన్స్కి ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? వాట్ కైండ్ ఆఫ్ లారెల్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? వాట్ కైండ్ ఆఫ్ అప్లాజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? సార్ ఇప్పుడు ఒకటి అవార్డ్స్ సార్, నా పర్ఫార్మెన్స్ కూడా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే నా డబ్బా నేనేం కొట్టుకుంటానండి ఫస్ట్. అంటే ఒకటి ఏంటంటే బాగా సిన్సియర్గా చేశాను సార్, అదైతే నేను రాసేస్తానండి. అండ్ క్యారెక్టర్లు మీకు ఎక్కడ రైట్ ఫ్రమ్ ఫస్ట్ అంటే మేము దాదాపు ఇది 1 year పాటు షూటింగ్ చేయడం జరిగిందండి. లాస్ట్ డిసెంబర్లో చేసాం, మళ్ళీ ఫిబ్రవరిలో చేసాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి గడ్డం పెరగడానికి కోసం 3 నెలలు, 4 నెలలు, మార్చు
జూన్ జూలై చేసామండి. సో ఈ ఒక టైంలో ఉండదండి, మన ఫస్ట్ సీక్వెన్స్ ఏదో ఒక టైం బంచ్లో చేసి ఉండొచ్చు. సో బట్ మీరు సినిమా మొత్తం చూస్తే మీరు ఎక్కడ ఫ్లోలో క్యారెక్టర్ గ్రాఫ్ కానివ్వండి, ఆడ బిహేవియర్ కానివ్వండి, కాన్స్టెంట్గా ఉంటాడండి. అంటే వాడికి ఆ లుక్ కానివ్వండి, ఆడ మొండితనం అలా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. యాజ్ అ పర్ఫార్మర్గా ఐ థింక్ ఐ ఎంజాయ్ అండి. అంటే నేను సినిమాకి ఎంత ఎంజాయ్ చేశాను ప్లే చేసినప్పుడు, ఈ సినిమాకి అంతే ప్లే చేశానండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు కొన్ని చేసినప్పుడు అండి ఉండిపోతాయి. అంటే ఇప్పుడు గాలి సీన్ గమ్యంలో ఆ పాత్ర ఇవాళ కూడా గుర్తుండిపోయే పాత్ర. అలాగే డెఫినెట్గా బచ్చలమల్లి అన్నది డెఫినెట్గా ఒక 10 సంవత్సరాలు గుర్తుంటుంది ఆడియన్స్కి. అండ్ రేపు మేకర్స్ కూడా ఎవరన్నా ఉంటే, ఇప్పుడు మూర్ఖుడు కథ అంటానికి ఇప్పుడు లేదు కదండి, ఒక ఎగ్జాంపుల్ లేదు కదా. బచ్చలమల్లి అంటే అల్లరి నరేష్ ఉంటాడు కదా బచ్చలమల్లి, అలా ఉండాలి క్యారెక్టరైజేషన్ అన్నది చెప్పడానికి రిఫరెన్స్ లాగా అది ఉంటుంది. బట్ అది నేను కోరుకోవట్లేదు, బట్ అది అవ్వాలనుకుంటున్నాను అంతే. ఓకే, ఇప్పుడు మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో ప్రీవియస్గా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, బాగా డిసప్పాయింట్ అయినవి కూడా ఉన్నాయి. మార్కెట్ డిస్టర్బెన్స్గా ఉంది. నరేష్ మీద ఎంత పెడితే ఎంత వచ్చుద్ది అనేటువంటి ఒక ఇది అయింది కొంతవరకు. కాదు సార్, నరేషనే కాదు ప్రభు గారు, మీకు తెలియదు ఎవరికి సేఫ్ లేదు సార్. ఎవరికి ఏ మార్కెట్ ముందు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే 10 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, రెండో సినిమా 2 కోట్లు కూడా కలెక్ట్ చేయవచ్చు. సో ఇట్స్ లైక్ అంటే మార్కెట్ అంటే స్టేబుల్ గా, అంటే మీకు తెలియదు ఏమంటారు, ఓటీటీ ఇస్ గోయింగ్ త్రూ. మనం మొన్నటిదాకా ఓటీటీ బాగుంటుంది, ఇప్పుడు ఓటీటీ ఇస్ బికమ్ థింగ్. వాళ్ళకి నచ్చిన సినిమాలు వాళ్ళు లిమిటెడ్ సినిమాలు కొంటున్నాం. సో మనకు వచ్చి ఇప్పుడు దీనివల్ల బడ్జెట్లు ఆ షఫ్లింగ్లో ఉన్నాయండి డెఫినెట్గా. బట్ నాకు ఒకటి ఏంటంటే, నా సినిమాల్లో నా ప్రొడ్యూసర్ ఇప్పుడు ఇదే సినిమా మారేడుమల్లి ప్రజానికం చేశారండి. ఆ సినిమా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు, ఆయనే కొనుక్కున్నాడు. బట్ ఆయనకు ₹1 కోటి 75 లక్షలు అంటే పోయినా కూడా నా సినిమాలకు వచ్చేటప్పుడు ఒక 50-70 అంతేగానండి. నాకు 5 కోట్లు 10 కోట్లు పోయేది ఉండదు, ఆ రిస్క్ ఉండదండి. ఎందుకంటే నాకు ఆ ఓటీటీగా అవుతుంది. కానీ ఇలాంటి ఒక అన్సర్టైన్ మార్కెటింగ్ సిచ్యువేషన్ ఉంది. ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేటువంటిది అది ముందు సినిమా బట్టి అండి. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా రేట్లు కొంటున్నారండి. ఈ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ రేట్ మళ్ళీ దానికంటే తగ్గించుకుంటున్నారు. ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్ లో మీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, రాజేష్ దండ అండ్ బాలాజీ గుప్తా గారు, వీళ్ళిద్దరు హౌ దే కంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్, హౌ దే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో వాళ్ళు ఎలాంటిది సార్? అంటే ఆయన ఇప్పుడు వాళ్ళు రాజా గారు ఆల్రెడీ ఒక సినిమా మారేడుమల్లి చేసామండి. సో దాంట్లో అది లాస్ అయ్యారు. అంటే నేను చెప్తున్నాను 75-80 పోయిందండి. సో ఎందుకంటే బట్ మాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము అనుకున్న రిలీజు, ఇంకొక సినిమా తమిళ సినిమా రావటం, మాకు కాంపిటీషన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒకటి అన్సర్టన్గా మేము వచ్చింది. ఆ సినిమా వచ్చేటప్పటికి అది ఓపెనింగ్స్ అది బయటకు పోయింది. మనకి ఏదైతే ఫస్ట్ 3 days కలెక్షన్ ఉంటే అది సేఫ్ అయిపోతారండి డిస్ట్రిబ్యూటర్స్. మనం అంటే పెద్ద రేట్లకు అమ్మం కదండి. మనది ఏంటంటే కరెక్ట్గా కుదిరితే ఫ్రైడే సాటర్డే సండేకి మనకి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో అది దానివల్ల అదయిందండి. దాని తర్వాత కూడా వాళ్ళు అంటే వాళ్ళ తర్వాత చేసిన సినిమా ఊరు పేరు భైరవ కోన కానివ్వండి, సామాజ వర్గం కానివ్వండి, 2 హిట్లు అయినాయండి. సో ఇప్పుడు వాళ్ళు అంటే నాకు రాజా గారి దగ్గర నచ్చేది ఏంటంటే వే ఈస్ చూసింగ్ ది స్క్రిప్ట్స్ అండి. అంటే రెగ్యులర్ స్క్రిప్ట్స్ కాకుండా మంచి స్క్రిప్ట్స్ బాగా చూస్ చేసుకుంటున్నాడు. సో ఇట్ వాస్ వర్కింగ్ విత్ దమ్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాం రాజా గారితో. అంటే మనం ఒక ప్రొడ్యూసర్కి ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక హీరోతో కంటిన్యూ చేస్తానంటే మన కంఫర్ట్ మనం ఇవ్వాలి. సో మనం కూడా బడ్జెట్లను కూడా మన కంట్రోల్లో కూడా ఉండాలండి. ఇప్పుడు నా బడ్జెట్ ఇంత, ఈ సినిమాకు ఒక బడ్జెట్ అనుకున్నాను, ఆ బడ్జెట్ని మేము దాటినవ్వకుండా చూసుకున్నాం. అది మా బాధ్యత, నాది, డైరెక్టర్ గారు, మా యాజ్ అ టీమ్గా. ఇప్పుడు 60 రోజులు అనుకున్నాం సార్, 57 రోజులు ఫినిష్ చేశారు సినిమా. అంటే ఆ 3 రోజులు మిగిలిన మా ప్రొడ్యూసర్ మిగిలినట్టు కదా. అది మాకు పబ్లిసిటీలోకి పెడతాడా, ఇంకో చోట ఎక్కడన్నా పెడతారా, ప్రమోషన్లో పెడతారా, మాకు ఉంటుంది కదండి. సో మనం ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సార్, ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటేనే మనకు 4 సినిమాలు వస్తాయి, మనం 4 సినిమాలు చేయగలుగుతాం. నరేష్, మీరు ఎంత సిన్సియర్గా మీరు చెప్పారు, హౌ మచ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. అంటే చాలామంది హీరోల విషయంలో జరుగుతుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ అతని తావతం చేస్తాడు, ఎవరి గొడవ వాడదే తప్ప. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి అంటూ ఒక మార్జిన్ మిగలాలనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నటువంటి. అదే సార్, అంటే మార్కెట్లో ఏమైపోతుంది సార్, ముందు సినిమా హిట్ అయ్యేటప్పటికేమో ఆ కలెక్షన్స్ ఇప్పుడు అంత వచ్చింది కదా, 40 కోట్లు కలెక్ట్ చేసినామని మనం 30 కోట్లు పెడుతున్నాం. రెండో సినిమా మళ్ళీ 5 కోట్లు కలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మనకు అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మనకేమైపోతుందంటే సార్, ఉన్నప్పుడు ఇక్కడ అందరూ మీకు తెలిసిందే ఉందండి, నాకు ఈ సినిమా రేపు 40-50 కోట్లు చేస్తే నా రెమ్యునరేషన్ నేను పెంచక్కర్లేదు, ప్రొడ్యూసర్లు వచ్చి పెంచుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ అనండి. సో మనం కూడా కొంతవరకు ప్రొడ్యూసర్స్కి, అంటే ఇప్పుడు చాలామంది హీరోలు కూడా అండి ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే ప్రొడ్యూసర్ బాగోపోతుంటే మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కొంత చేయటం,
లేకపోతే బ్యాలెన్స్లు తీసుకోపోవటం, లేకపోతే ఇంకొక సినిమా చేయటము అలాంటి జరుగుతున్నాయండి. మనం మీకు తెలియదు ఏముందండి గురుగారు గారి నుంచి ఇప్పుడు ఆ టైంలో ఎక్కువ జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి కానండి. ఇక్కడ ఇప్పుడు డైనమిక్స్ మారిపోతున్నాయండి. సినిమాకి అంటే వాళ్ళ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఒక బడ్జెట్ అని చెప్తారు, అక్కడ అతను ఖర్చు పెట్టకపోతే హీరో డెఫినెట్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు 10 కోట్లు అని చెప్పి నేను 6 కోట్ల సినిమా తీసేస్తానంటే డెఫినెట్గా కోపం వస్తుంది కదా ఎవరికైనా, ఎలా ఫినిష్ చేస్తామని ఉంటుందండి. సో అదే నేను ఏమన్నానంటే ఇప్పుడు ఏ సినిమా సార్ మనం 10 కోట్లు అనుకుని బడ్జెట్ వేసుకుంటే ఒక 50 లక్షలు పెరుగుద్ది కానండి, ఎప్పుడు తగ్గదండి. సో అది చూసుకోవాలి కానండి. అదే 15-20 అంటే 10 అనుకున్నది ఒక 6 కోట్లు 7 కోట్లు డిఫరెన్స్ వస్తే అది మన మిస్టేక్ అండి. ప్రొడక్షన్ అంత గ్యాంబ్లింగ్ చేయకూడదు. మన మీద బిజినెస్ ఉంటే దాని మీద ప్లే చేసుకోవాలండి. ఆ స్పృహ హీరోకి ఉంటే కొంచెం ప్రొడక్షన్లో కానీ అన్ని కంట్రోల్ ఉంటే ప్రొడ్యూసర్. నాకంటే బేసిక్గానండి నేను ముందు క్యాషియర్ని, లైన్ ప్రొడ్యూసర్, దాని తర్వాత కదా హీరో అయ్యాను. సో మనకంటే ప్రొడక్షన్ ఉంది కాబట్టి, ప్లస్ నాన్నగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఏంటి, మనకు అన్నీ కొంచెం అవన్నీ నాకు బాగా అడ్వాంటేజ్ వల్ల నేను ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, అవుట్డోర్లు కదా అక్కడ ఎందుకు ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాతర ఉందండి, మా డైరెక్టర్ గారు పట్టి అక్కడే చేద్దాం అంటే నేను అన్నాను, సార్ నైట్ టైం జాతర, అది తున్నా తెలియదు, ఇంకోటా తెలియదు, ఫైటర్స్ రావాలి, జనాలు రావాలి, మనకు జూనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడ లోకల్గా పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికి తెలియదండి పాపం. వాళ్ళందరూ కెమెరాను చూస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. సో అవన్నీ వద్దండి. ప్లస్ ప్రొడక్షన్కి ఇంతమంది బెడ్లు, రోపులు, జేసీబీలు ఎన్ని కష్టమైపోతుందండి, ఇక్కడ పెట్టుకుందామని షిఫ్ట్ చేసి హైదరాబాద్లో పెట్టుకున్నామండి. సో అది 6 days ప్లాన్ చేయాల్సింది 3 daysలో చేసామండి. సో మనకు అలా కుదురుతుంది. అంటే మనకి ఇక్కడ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదండి. రెగ్యులర్గా మామూలుగా ప్రొడ్యూసర్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? నేనే బడ్జెట్ విషయాలు కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ అడుగుతూ ఉంటానండి. ఎంత అయింది, ఎంతకయింది అని కూడా అడుగుతాం కదండి. ఎక్కువైంది అనుకుంటారు, ఎందుకు ఎక్కువైందని మనం అనుకున్న బడ్జెట్ ఇది కాదు. ఇప్పుడు పేపర్లో పెట్టుకుంటాం కదా సార్ మనం, ఒకటి ఈ సీక్వెన్స్కి ఎంత అని పెట్టుకుంటాం కదా, ఈ సాంగ్కి ఎంత నువ్వు బడ్జెట్ వేసుకుంటాం కదా, అది ఎందుకు దాని మీద పెరిగిందంటే ఎందుకు పెరిగిందని అడుగుతాం కదా సార్. వెరీ గుడ్, దట్ ఈస్ వండర్ఫుల్ అవుట్లుక్. లేకపోతే ఆ కన్సర్న్ ప్రొడ్యూసర్ వైపు హీరో కనుక చూపించకపోయినట్లయితే ప్రొడక్షన్ చాలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేనండి. ఇప్పుడు సార్ ఇది గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ సార్ మనది. ఎందుకంటే 100 సంవత్సరానికి 250 సినిమాలు వస్తే దాంట్లో 20 సినిమాలు 30 సినిమాలు ఆడతాయండి. ఆ సినిమాలో మనం ఉండాలనుకుంటాం. సో లేదన్నా కూడా మన సర్వే అవ్వాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మరీ రోడ్డు మీదకి వచ్చేయకూడదు కదా. అతనికి ఏదైనా పోతే ఒక రిలయబుల్ ₹1 కోటి, ఒక 75 లక్షలు, ₹1 కోటి అంటే భరించగలుగుతాం. నెక్స్ట్ కాంపెన్సేట్ చేయొచ్చు, మన ఎక్కడన్నా తగ్గించుకోవచ్చు అండి. లేకపోతే నెక్స్ట్ మన రెమ్యునరేషన్ తగ్గించుకుని అతనికి మన మార్కెట్ బాగున్నప్పుడు ఆయనకు సినిమా వస్తే అది కదండి. ఇప్పుడు కృష్ణ గారి వరకు అన్నీ అదే చేసేవారు కదండి. ఆయన పోయినా కూడా పిలిచి ఆ సినిమా నెక్స్ట్ సినిమా ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చేవారు కదండి. ఈ రోజుకి కూడా ఉదాహరణగా కృష్ణ గారిని చెప్పుకుంటున్నామంటే ఆ రోజు నా అలా మెయింటైన్ చేసినట్టు మంచిదనం అండి. అదే ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఇక నెక్స్ట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ బ్యానర్, మీ సొంత బ్యానర్ మీద ఇప్పుడు సినిమా? వెంటనే సార్ కామెడీ కథలు వింటున్నాం కానీ ఎక్కట్లేదండి. ఎందుకంటే ఇదివరకు వచ్చిన మన ఫాదర్ దగ్గర చేసినప్పుడు అండి 9 మంది 10 మంది రైటర్స్ ఉండేవారండి. ఇప్పుడు రైటర్స్ కూడా ఏమైపోయారు, చాలామంది వాళ్ళు ఓన్గా డైరెక్షన్ ట్రయల్స్కి వెళ్ళిపోతున్నారంట ప్రతి ఒక్కళ్ళు. అండ్ రాసి వాళ్ళు కూడా అంటే కామెడీ రాయట్లేదు సార్ ఎవరు. అందరూ సీరియస్ సినిమాలు, రక్తపాతాలు, కిడ్నాపులు, ఇలాంటి దాంట్లోనే ఎక్కువగా కామెడీ ఏదైనా ఉంటే ట్రై చేస్తున్నారు. బక్రాబాన్ అయినాక కామెడీ కాదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూడండి సార్, నేను చేయట్లేదు సార్. ఓకే, జాతిరత్నాలు అంటారు, దాని తర్వాత వచ్చిన సామాజిక మొన్న వచ్చిన మత్తు వదలరు, 3 సంవత్సరాలు 3 సినిమాలు చెప్పానండి. మరి ఎన్ని కామెడీలు ఉన్నాయండి? ఎంతమంది ఉన్నారు కామెడీ యాక్టర్స్? ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది చేయగలిగే పొటెన్షియల్? మనకు తెలుగు ఇండస్ట్రీకి ఉన్న వరం, అదృష్టం ఏంటంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారండి. మన ఎంతమంది నాన్నగారి సినిమాల్లో ఒక 30 మంది, కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కానీ, మనం నాగేశ్వర రెడ్డి గారి సినిమాలో కానీ 20 మంది 30 మంది క్యారెక్టరైజేషన్స్ ఉండేయండి. ఇప్పుడు ఇది కామెడియన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 6-5 పెట్టుకుని మనం దాంట్లోనే కామెడీ చేస్తున్నామండి. అంత క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని డీల్ చేయలేకపోతున్నారు సార్ చాలా మంది. క్యారెక్టర్ అది నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారు కానీ డైరెక్టర్స్, రైటర్స్ లేకపోవటమే కారణం అంటారా? అంటే వింటున్నాను సార్. ఇప్పుడు కూడా వింటుంటే అప్పటికి కొంచెం మారింది సార్ కామెడీ. ఇప్పుడు కితకితలు అన్న సినిమా ఇవాళ నేను చేస్తే నేను తిడతారండి, ఎందుకు బాడీ షేమింగ్ అంటారు. ఎందుకంటే ఇవాళ కొంచెం బాగా సెన్సిటివ్ అయిపోయారండి. ప్రతి టాపిక్ ఎవరికి ఏదైనా జరుగుతున్న మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో మీకు తెలియదు. సో బట్ అవి కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావటం అంటే రాసి వాళ్ళు ఉన్నారు కదండి, కొంతమంది ఉన్నారండి. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే తెలియకుండా ఏంటంటే కామెడీ చిన్న చూపు ఉందండి అందరికీ. అంటే చిన్న సినిమా కదా, కామెడీ సినిమా కదా. సో ప్రతి ఒక్కడు ఏంటంటే నేను బన్నీతో సినిమా చేయాలి, ప్రభాస్తో సినిమా చేయాలి అనుకుంటారు కానండి, మనం ఎవరు వచ్చి కామెడీ సినిమా చేయాలి, మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి అనుకోరండి. నా ఫస్ట్ సినిమాని పెద్ద హీరోతో ఉండాలనుకుంటారండి. నేనేమన్నా అంటే స్లోగా
రైటర్స్కి ఇది చాలా మంచి టైం అండి. నేను ఏమన్నాను, రైటర్స్ కూడా మనం కూడా ఏంటంటే సరిగ్గా గుర్తింపు కూడా ఇవ్వట్లేదు సార్. అంటే మన హీరోకి ఇచ్చిన పేమెంట్లో లేకపోతే అంతంత పేమెంట్లు ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ నార్మల్గా మంచి పేమెంట్ ఇవ్వాలి కదండి. వాళ్ళకి మనం ఎప్పుడు కొంచెం అది అండర్ పెయిడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అండి. వెరీ గుడ్. ఫస్ట్ టైం నేను విన్నాను ఒక హీరో నోటి మీదుగా. అలాగే ఫస్ట్ సినిమా అంటే సరస్వతి, సినిమా అంటే కాదు, లక్ష్మి అండ్ సరస్వతి. సినిమా అంటే సరస్వతి చేతిలో లక్ష్మిని పెట్టిన తర్వాతనే మాట్లాడాలి. ఫస్ట్ రైటర్తో స్టార్ట్ చేయాలి పేమెంట్ ఇవ్వటం అనేది. కానీ మన దగ్గర లీస్ట్ పేమెంట్స్ రైటర్స్కి, ఎవరైతే మూలమో కథకి సినిమాకి మూలమో వాళ్ళ దగ్గర మాత్రం లో పేమెంట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ రీజన్. దగ్గర కోట్లు తగలబెడుతున్నారు, కోట్లు తగలబెడుతున్నారు. రైటర్స్ కి మాత్రం ఇద్దాం అనేటువంటిది లేదు. మంచి రైటర్స్ ని ప్రోత్సహించుకుందాం, తెచ్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవటమే ఈ బ్యాడ్. ఇప్పుడు సిట్టింగ్ అని గోవాకి వెళ్తున్నాం, ఇంకో చోటకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం కదండి. రైటర్స్ కూడా ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీరు 60 కోట్ల సినిమా చేస్తుంటే 6 కోట్లు మీరు కనీసం 60 లక్షలు రైటర్ మీద ఖర్చు పెట్టండి. నా క్వశ్చన్ అదండి. సో అది నేను ఒకటి అనుకుంటానండి. అంటే ప్లస్ నాకేమైపోయిందంటే ఇప్పుడు నాన్నగారు ఈవీ సినిమా అనేటప్పటికి ఆ బ్యానర్ పెడితేనంటే నాకు ఆ సైన్ నాన్నగారు కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవడగోలాడిది, బెండప్పర్, RMPS ఇలాంటి సినిమా. సో నేను అలాంటిది ఏదైనా వస్తుందని చూస్తున్నానండి. ఎందుకంటే ప్లస్ అలాంటి కథలు విన్నా కూడా డైరెక్టర్స్ కూడా ఎవరు డీల్ చేస్తారు. ఇప్పుడు 20 మంది 30 మంది ఉంటే భయపడిపోతున్నారండి. ఇప్పుడు నేను చూస్తున్న యంగ్స్టర్స్ డైరెక్టర్ని చూస్తున్నాను కదండి. ఒక 4 ఆర్టిస్టులు 5 ఆర్టిస్టులు ఉంటే కంగారు పడిపోతున్నారు. సో అలాంటి హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఆ కామెడీ అంతమంది ఆర్టిస్టులని ఆ పొటెన్షియల్ని హ్యాండిల్. ఇప్పుడు ఎవడగోళ్ళాడు సినిమా ఇవాళ చేయమంటే చాలా కష్టపడతారండి. అందరూ 40 మంది కమెడియన్స్ ఒక అందరూ ఉంటారు. మళ్ళీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే ఆల్ ఫీల్ మీకు తెలియదు. ఆర్టిస్టులు కూడా ఏంటి మళ్ళీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో అలాంటి కథ కోసం చూస్తున్నాను. ఎందుకంటే నాన్నగారు సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ సినిమా. అంటే ఈవీవీ బ్యానర్ మీద కాకుండా ఈవీవీ బ్యానర్ మీద ఎంటర్టైన్మెంట్లు తీసుకొని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అవడానికి ప్రయత్నిస్తున్నారో దానికోసం ఒక బ్యానర్ తీసుకొని యూ కెన్ మేక్ ఏ ఫిలిమ్స్ ఆఫ్ యువర్ ఓన్ కదా. నాన్నగారిది అంటే నిజంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్టేషన్. మామూలుగా మీరు ఇలాంటివి తీసుకోవాలి. అంటే మనకి ఒకటి ప్రభు గారు, అంటే నేను ప్రొడక్షన్ చేశాను. మీరు మా నాన్నగారు కూడా నన్ను ఎందుకు ప్రొడక్షన్ చేశారంటే ఆయన ఏంటంటే మళ్ళీ నేను ప్రొడక్షన్ చూసుకుంటే నాకు ఇటు డివర్ట్ అయిపోతాను, డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్. నేను ప్రొడక్షన్ చేసి నేను యాక్ట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుందంటే రే ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది ఈ ఉంటాయి, అదెందుకు అయింది, ఇది ఎందుకు అయింది. సో నాకేంటంటేనంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మనకు చేసుకున్నప్పుడు అంటే మన ఇల్లం నలుగురు ప్రొడ్యూసర్స్ ఉంటే మనకంటూ ఒకప్పుడు బ్యానర్ కంటే దేవి ప్రసాద్ గారు అంటే ఒక గోపాల్ రెడ్డి గారు కంటే ఒక హీరోలు అలా ఉండేవారండి ఫిక్స్డ్గా. అలాగే మనకంటూ ఒక హీరోకి 4 బ్యానర్స్ ఉండాలండి. సో దాంతోపాటు మనం కూడా చేసుకుంటానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఓన్లీ మళ్ళీ అది ప్రొడక్షన్లో దిగామనుకోండి సార్, ఇక్కడైతే పొద్దున్న వెళ్ళామా, టిఫిన్ తిన్నామా, మేకప్ వేసుకున్నాం, యాక్ట్ చేసాం, సాయంత్రం ప్యాకప్ అయిందంటే మేకప్ తీసి వచ్చేయచ్చు. అది అక్కడ మేకప్ వేసుకుని ముందు కూర్చోవాలి, ప్యాకప్ అయిన తర్వాత కూడా కూర్చోవాలి లెక్కలతోటి. అది ఎందుకంటే ఇప్పుడు అంత ప్రశాంతంగా ప్రొడక్షన్ అనేది 1-2 years వరకు చేయట్లేదు. అంటే ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం అన్సర్టన్గా ఉంది కదండి. అలాగే ఒక అగ్రశ్రేణి దర్శకుడు కుమారుడు దర్శకత్వం అయిపోయి ఆలోచన ఉందండి. ఇప్పుడు అది ఉంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి భయం కూడా ఉంది. మన డైరెక్షన్ చేసాం అనుకోండి సార్, ప్రతి వాడు ఇంకా నాకు కథలు చెప్పడం భయపడిపోతారు అందరూ వచ్చి. ఎందుకంటే వీడేమో డైరెక్షన్ చేస్తాడేమో రేపు అది ఉంటుంది కదా సార్. మాకు తెలియకుండా ఒకసారి ఆ డైరెక్షన్ లూప్లోకి వచ్చేస్తే. బట్ ఇప్పుడు కాదండి, ప్రస్తుతానికి నేను ఎందుకంటేనండి ఓన్లీ నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి. చాలా తప్పులు చేశాను, కొన్ని తప్పులు చేశాను, అందుకుని ఆ తప్పులు చేయకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ అంటే క్వాలిటీ మీద అంటే కొన్ని క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద చేసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని నా మార్కెట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ప్రొడక్షన్లో కొన్నిట్లో దిగుదామనండి. ముందు నా మార్కెట్ ఇంప్రూవ్ చేసుకుందామని ఆ ఇదిలో ఉన్నానండి, ఆలోచనలో. అన్నయ్య ఎలా ఉన్నారు? ఆర్యన్ రాజు బాగున్నాడండి, తను బాగున్నాడు. తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తను ఏమైనా ప్రొడక్షన్లో కానీ తను ప్రొడక్షన్ ఏం చేయట్లేదండి. తను కొన్ని వెబ్ సిరీస్లో వాటిలో చేశాడండి. బట్ నేనేమో చెప్పానంటే తనకి మొన్న కొంచెం బాగా టోన్ అప్ అయ్యి అన్నీ అయిపోయి యంగ్ విలన్స్ ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వచ్చారు, చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. సో విలన్స్ లేరు మనకి. మనం ఎక్కడి నుంచో బాంబే నుంచి ఇంకో చోట నుంచి తెచ్చుకున్నాం. సో మనకంటూ తెలుగు అంటే నువ్వు కొంచెం బాగా చేసుకుంటే, ఎందుకంటే రాజేష్ కూడా సటిల్గా ఫైట్ టైమింగ్ బాగుంటుందండి. రాజేష్ కాదు, ఇది నరేష్ అందగాడా రాజేష్ అందగాడా? రాజేష్ అండి, రాజేష్ అందగాడు. నిజంగా ఒక బుల్లి సోహన్ బాబు వచ్చాడు అనుకున్నాం ఆ రోజున. మరి అల్లరి చిల్లరగా వచ్చి నరేష్ ఏమో క్లిక్ అయిపోయాడు, రాజేష్ ఏమో అంతగా సక్సెస్ కాలేదు. ఆ రోజున ఈ సత్యనారాయణ గారితో కూడా ఇదే అన్నాను, ఏంటి సార్ ఈ కాంట్రాస్ట్ ఏంటి సార్ అని అడిగితే అది యాక్సెప్టెన్స్ అండి. యాక్సెప్టెన్స్ అండి కదా. ఇప్పుడు మనం చేసిన సినిమాలు
తను చూస్ చేసుకున్న సినిమాలు అంటే పెద్ద బ్యానర్ చేసిన బాలచంద్ర గారి బ్యానర్లో చేశాడు, శ్రీనివైట్ల గారితో చేశాడు, పెద్ద లాంచ్ అయ్యానండి, నాన్నగారితో పెద్ద హాయితో లాంచ్ అయింది. సినిమాలు ఆడకపోవటమేనండి అక్కడ. అండ్ అంతేనండి. ఇప్పుడు అలాగైతే సార్ అనుకోకుండా ఒక జోనర్లో పడిపోవడం, అదే చెప్తున్నాను సార్. నేను ఇదివరకు ఎప్పుడో నన్ను ఎవరో ఈ క్వశ్చన్ అడిగితే అదే చెప్పానండి. అలాగైతే అరవింద్ స్వామి సూపర్ స్టార్ అవ్వాలని రజనీకాంత్ గారు కాదండి, అందానికి ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. అదే చెప్తున్నాను కదండి, యాక్సెప్టబుల్ ఆడియన్స్కి అందరికి. అంటే అరవింద్ స్వామి గారు బాగా, అంటే ఆయన తప్పు అంటలేదు, బట్ మనకు రజనీకాంత్ గారిని బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అందానికి ఇప్పుడు నిర్వచనం లేదు సార్. నానా పటేకర్ గారు, మనకి చాలా మంది రకరకాలు ఇప్పుడు అంటే అందం మీద పోయింది సార్ ఇవాళ ఆడియన్స్. అంటే ఆడు యాక్టర్ అయితే చాలు, ముందు అలవాటు పడిపోయాను కొంచెం 2-3 సినిమాల తర్వాత పడిపోతుంది అందం. చాలా మంది మన తెలుగు హీరోల్లోనే ఫస్ట్ సినిమాలు చేసినప్పుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని కామెంట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఇంకొక రకంగా ఉన్నాయండి. వాళ్ళు స్టార్స్ అయిపోయి సూపర్ స్టార్స్ అయ్యారు. సో ప్రతి సినిమాకి సార్ ఎవరికైనా ఎంత అందంగా ఆడున్నా ఎంత అందంగా లేకపోయినా అవన్నీ ఫస్ట్ సినిమాలకి సెకండ్ సినిమాకి, ఎందుకంటే మన బిగినింగ్ సినిమాలో అంతంత బాగా యాక్ట్ చేయండి, కొంచెం భయం కొంచెం ఇది ఉంటుంది, సో ఇనిబిషన్స్. సో మనకంటూ మన పర్ఫార్మెన్స్ మీద మన కంట్రోల్ వచ్చి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అన్న తర్వాత నుంచి మనకు పర్ఫార్మెన్స్ మారుతుందండి. అది ఎప్పుడు వస్తుందండి, మన సినిమాలు చూసి జనాలు బాగా ఆదరించి మనం రిసీవ్ చేసుకుని హిట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఓకే ఐఎమ్ యాక్టర్ మనకు స్లోగా కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి అవ్వదు సార్, కనీసం 5-10 ఫిలిమ్స్ మినిమం పడుతుందండి. ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి లెగసీ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు వస్తుంటే ఒక, ఎందుకంటే ఆయన యాక్షన్ ఓరియంటెడ్ డైరెక్షన్, కామెడీ రెండు చేయటం ఒక డైరెక్టర్కి ఇది లేదు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్, జంజాల గారు అనుకో, జంజాల గారికి హాస్య ప్రధాన దర్శకుడు, రేలంగి నరసింహారావు గారు అంటే హాస్య ప్రధాన దర్శకుడు, కానీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు చేసిన డైరెక్టర్స్లో ఈవి సత్యనారాయణ గారు ప్రముఖంగా నిలుస్తారు. ఆయన లెగసీ కంటిన్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకంటూ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఏదైనా బ్యానర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ఇంకేదైనా? అంటే చారిటీ అనుకుంటున్నాను సార్, అది చేయాలి. అంటే ఇప్పుడు నేను అంటున్నానండి, ఏం చేసినా మనం అనుకున్న తర్వాత ఏదన్నా మంచి పని ఆయన పేరు మీద ఏదన్నా అంటే ఎవరికైనా ఉపయోగపడేదండి. అంటే మెడికల్ గానో నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదండి ఏముంది. అంటే నేను బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ నేను కూర్చుకుని దాని తర్వాత ఎంతవరకు చేయగలుగుతాం సాయం, అంటే అది పెద్ద వాల్యూమ్ చేయగలుగుతామా చిన్న వాల్యూమ్ చేయగలుగుతాం, అంటే ఇప్పుడు అంతే ఉంటుంది, చేతబాధ చేతే పీతబాధ అన్నట్టు నాకెంత కుదురుతుందో నా రిసోర్సెస్ ఎంత కుదురుతుందో అది పుల్ చేసి చేద్దాం ఉంటుందండి. అది కూడా ఉందండి, ఇట్స్ బీన్ లైక్ లాంగ్ టైం. సత్యనారాయణ గారి జన్మ అదేంటి వాటి నేటివ్ ప్లేస్ దగ్గర మొదలుకొని లాస్ట్ మూమెంట్ వరకు ఆయన కెరీర్ గురించి అద్భుతంగా రాశాను. అది శూన్యం నుండి శిఖరాగ్రాలకు 24 సినీ ప్రముఖుల తొలియుడు అనే పుస్తకంలో ఆయన చరిత్ర నేను రాశాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఇందులో ఉంది నాన్నగారి చరిత్ర. మీకు కూడా తెలియని మీ నాన్నగారి చరిత్ర. ప్లీజ్ డూ ఇట్, ఎంజాయ్ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.